కొండలు మరియు దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో రాజ్ అనే యువకుడు ఉండేవాడు. నిరాడంబరమైన పరిసరాలలో పెరిగినప్పటికీ రాజ్ తన కలలను కొనసాగించాలనే అచంచలమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. చిన్నప్పటి నుంచి రాజ్కు పెయింటింగ్పై మక్కువ ఎక్కువ. అతను కాన్వాస్ తర్వాత కాన్వాస్ను శక్తివంతమైన రంగులు మరియు క్లిష్టమైన డిజైన్లతో నింపుతూ తన ఊహల్లో గంటల తరబడి గడిపేవాడు. కాని పెద్దయ్యాక అతని మనసులో సందేహాలు మొదలయ్యాయి. మా ఊరి వాళ్లు ఆర్టిస్టులుగా మారరు అని ఇరుగుపొరుగు వాళ్లు చెప్పేవారు. మీరు మరింత ఆచరణాత్మక సాధనలపై దృష్టి పెట్టాలి అని అతని తల్లిదండ్రులు సలహా ఇస్తారు. కాని రాజ్ తన కలలను వదులుకోవడానికి నిరాకరించాడు. నిష్కళంకమైన దృఢ సంకల్పంతో, ఆశతో నిండిన హృదయంతో రాజ్ కృషి మరియు పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించడానికి బయలుదేరాడు. అతను లెక్కలేనన్ని గంటలు తన నైపుణ్యాన్ని మెరుగుపర్చడానికి, మాస్టర్ ఆర్టిస్టుల రచనలను అధ్యయనం చేయడానికి మరియు విభిన్న పద్ధతులతో ప్రయోగాలు చేస్తూ గడిపాడు. దారిలో అనేక అవాంతరాలు మరియు అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ రాజ్ అధైర్యపడలేదు. అతను ప్రతి సవాలును ఎదగడానికి మరియు నేర్చుకునే అవకాశంగా భావించాడు. భయం లేదా సందేహం అతనిని అడ్డుకోనివ్వడానికి నిరాకరించాడు. ఆపై ఒక విధిలేని రోజు రాజ్ యొక్క అచంచలమైన పట్టుదల ఫలించింది. అతని కళాకృతి గ్రామం గుండా వెళుతున్న ప్రఖ్యాత కళా విమర్శకుల దృష్టిని ఆకర్షించింది. రాజ్ యొక్క ప్రతిభ మరియు అభిరుచికి ముగ్ధుడై విమర్శకుడు నగరంలోని ప్రతిష్టాత్మకమైన గ్యాలరీలో అతని పనిని ప్రదర్శించడానికి జీవితంలో ఒక్కసారైనా అవకాశం ఇచ్చాడు. ఉత్సాహం మరియు కృతజ్ఞతతో పొంగిపోయిన రాజ్ ఎటువంటి సందేహం లేకుండా ఆఫర్ని అంగీకరించాడు. నిరీక్షణతో గుండె దడదడలాడుతుండడంతో అతను తన బ్యాగ్లను సర్దుకుని తన జీవితాన్ని శాశ్వతంగా మార్చే ప్రయాణానికి బయలుదేరాడు. పవర్డ్ బై డబ్బర్స్. కాని రాజ్కి గొప్ప ప్రతిఫలం ప్రశంసలు లేదా ప్రశంసలు కాదు. తనకు తానుగా ఉన్నాడని మరియు అన్ని అసమానతలకు వ్యతిరేకంగా తన అభిరుచిని అనుసరించాడని గ్రహించడం, కృషి, దృఢ సంకల్పం, తనపై అచంచలమైన నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు. కాబట్టి రాజ్ తన పెయింటింగ్ల మధ్య నిలబడి అతని ఆరాధకుల ఆప్యాయత మరియు చప్పట్లతో చుట్టుముట్టినప్పుడు ఇది అంతులేని అవకాశాలతో నిండిన అసాధారణ ప్రయాణానికి ప్రారంభం మాత్రమే అని అతనికి తెలుసు. చివరికి అతను అన్నిటికంటే విలువైన పాఠాన్ని నేర్చుకున్నాడు. జీవితంలో మనం మనపై ఉంచుకునే పరిమితులు మాత్రమే మరియు ధైర్యం, పట్టుదల మరియు విశ్వాసం చిలకరించడంతో మనం అసాధ్యమైనదాన్ని సాధించగలము.